అంతర్జాతీయ హంగులతో ఎదుగుతున్న రాజధానిలో కీలక ప్రాంతం. నిత్యం వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందక్కడ. రోజు ఎంతో మంది ప్రముఖులు రాకపోకలు సాగిస్తుంటారు. అంతటి ప్రాధాన్యం ఉన్న చోట భద్రత కొరవడింది. దోపిడీ దొంగలు స్వైర విహారం చేస్తూ శివారు ప్రాంతాలను కొల్లగొడుతున్నారు. సిబ్బంది కొరతతో పటిష్ట బందోబస్తు, నిఘా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో పోలీస్ విభాగం ఉంది. విభజన తర్వాత అమరావతిని రాజధాని ప్రాంతంగా ప్రకటించడంతో విజయవాడకు డిమాండ్ పెరిగింది. పాలనా వ్యవహారాల కోసం అధికారులు, ప్రముఖులు నగరంలోనే ఉంటున్నారు. వీరితో పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటుద్యోగులు, ఇతర రంగాల్లోని ప్రముఖులు నగరంలోనే నివాసాలు నిర్మించుకున్నారు. దీనివల్ల శివారు ప్రాంతం విస్తరిస్తోంది. పలు కాలనీలు, అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. నగరంలో జనాభాకు అనుగుణంగా విస్తరించాల్సిన పోలీస్ శాఖ మాత్రం విస్తరణకు నోచుకోలేదు. పేరుకు కమిషనరేట్గా మార్చి ఉద్యోగాలు సృష్టించినా అందుకు తగ్గట్లుగా కేటాయింపులు జరపలేదు. నగరంలోని 15 లక్షలకు పైగా జనాభాకు 3,700 మంది సిబ్బంది ఉండాలి. కానీ కేవలం 2,300 మంది సిబ్బందే పనిచేస్తున్నారు. ఇంకా 1,400 మంది పోలీసులు అవసరమున్నా నియామకాలు జరపలేదు. అందువల్ల నగరంలో పూర్తిస్థాయి భద్రత, నిఘా కల్పించలేకపోతున్నారు. కీలక కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు తగిన సిబ్బంది లేకపోవడం కలవరపరుస్తోంది. బట్ ఏదైతే అఫెన్సెస్ జరుగుతున్నాయో అది ఎందుకు జరుగుతున్నాయి అన్న విషయాన్ని కూడా మేము గమనించాం. ముఖ్యంగా జైలు నుంచి ఎవరైతే రిలీజ్ అయ్యారో అదొకటి. అంతేకాకుండా కొంతమంది లోకల్ అఫెండర్స్ కూడా ఉంటారు. అఫెన్స్ చిన్నదైనప్పటికీ కూడా మేము దాన్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇన్వెస్టిగేట్ చేసి తప్పనిసరిగా వాళ్ళని పట్టుకుంటామని నేను ఈ సందర్భంగా చెప్తాను. విజయవాడను 5 జోన్లుగా విభజించారు. పోలీస్ కమిషనర్ను నియమించి పర్యవేక్షణ కోసం సంయుక్త కమిషనర్, అదనపు కమిషనర్ పోస్టులు ఏర్పాటు చేశారు. కీలకమైన ఈ పోస్టులు చాలా కాలంగా ఖాళీగానే ఉన్నాయి. ఇటీవలే సంయుక్త కమిషనర్ను భర్తీ చేయగా అదనపు సిపి పోస్టు ఇంకా భర్తీ కాలేదు. స్పెషల్ బ్రాంచ్లో ఏడీసీపీ, 2 ఏసీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా పోలీస్ స్టేషన్లలో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ అవసరమున్నా వాటిని భర్తీ చేయడం లేదు. దీనివల్ల కాలనీలు, శివారు ప్రాంతాల్లో నిఘా, గస్తీ కష్టమవుతోంది. పెరుగుతున్న కేసుల దర్యాప్తుకే సిబ్బంది సరిపోవడం లేదు. ట్రాఫిక్ విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. నగరంలో పోలీస్ సిబ్బంది కొరత తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారీ దోపిడీ దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను పట్టుకునేందుకు తగిన సిబ్బంది ఉండడం లేదు. ఈ నెల 11న జరిగిన బంగారు నగల తయారీ కేంద్రం దోపిడీ కేసులో నిందితులను పట్టుకునేందుకు 10 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు పంపాల్సి వచ్చింది. దీనికోసం ఉన్నతాధికారులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. శివారు ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది కొరత దోపిడీ దొంగలకు వరంగా మారింది. నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినా వాటి పనితీరు సక్రమంగా లేదు. దీనివల్ల దోపిడీ దొంగలు, నిందితులు తప్పించుకుపోయినా వారి ముఖాలను గుర్తించలేకపోతున్నారు. అన్ని బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో కూడా సీసీటీవీ కెమెరాలు ఉండాలి. కొంతమంది సీసీటీవీ కెమెరాలు ఇంతకుముందు పెట్టుకున్నారు, ఇన్స్టాల్ చేశారు, కానీ అవి కొన్ని చోట్ల పనిచేయటం లేదు. అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా కొన్ని మంచి దొంగతనాలు సీసీటీవీ కెమెరాలు ఉన్నా ఆ సమయానికి అవి పనిచేయకపోవడం వల్ల చాలా వైటల్ క్లూస్ మనకి మిస్ అయ్యి చాలా టైం డిలే అయింది కొన్ని చోట్ల. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే పబ్లిక్ నుంచి ఇంకా మంచి రెస్పాన్స్ ఉంటే మేము కూడా ఇంకా బాగా పనిచేయగలుగుతాం. విజయవాడ సిటీలో క్యాపిటల్ ప్రదేశం అవడం వలన మనకి ఫోర్స్ షార్టేజ్గా ఉంటుంది. దాదాపు 1,400 మంది షార్టేజ్ ఉన్నారు. సో అయినప్పటికి కూడా షార్టేజ్ ఉంది కాబట్టి నెగ్లిజెన్స్ అనేది మాత్రం చేయలేదు. కంపెన్సేట్ చేయడానికి టెక్నాలజీ వాడుకొని మేము చేస్తున్నాము. విజయవాడ నగరంలో పోలీస్ సిబ్బంది పెంపుపై తక్షణం దృష్టి పెడితేనే నేరాలను సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని అధికారులు చెప్తున్నారు.